అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 4. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, దేవి కుమార్ రూమ్లో చూసిన దృశ్యాన్ని చూసి భయపడి అరిచేలోపే వెనకాల నుంచి ఒక వ్యక్తి దేవి నోరు మోస్తాడు. వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది. అక్కడ రమేష్ ఉంటాడు. దేవి అతన్ని చూసి భయంతో కూడిన స్వరంతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. రమేష్ తనని ఏమీ చెప్పవద్దని వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళి దేవికి మంచినీరు తాగిస్తాడు. అప్పుడు దేవి, ఏవండి, కుమార్ రూమ్లో ఒక పెద్ద పులి తిరుగుతుందండి. దాన్ని చూసి అరిచేలోపే మీరు వచ్చారు. ఏవండి, అది కన్నాను ఏదైనా హాని తలపెడుతుందేమో, నాకు చాలా భయంగా ఉందండి. మీరు వెంటనే కన్నాని కాపాడండి అంటుంది. దేవి, అది కుమార్తో లేకపోతేనే కుమార్కి హాని. అది కుమార్కి హాని చేయడానికి కాదు, కుమార్ని రక్షించడానికి వస్తుంది. అందుకే ప్రతి అమావాస్య నాడు కుమార్ రూమ్కి ఎవరిని వెళ్ళనివ్వను. నిన్ను కూడా చెప్పా, కానీ నువ్వు వినలేదు. మీరు చెప్తుంది ఏమీ అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పండి. చెప్తా అని రమేష్కి కుమార్ గురించి తెలిసిన అన్ని విషయాలు చెప్తాడు. అంటే కుమార్ ప్రాణం ప్రమాదంలో ఉందా అని ఏడవడం మొదలు పెడుతుంది. అలాంటిది ఏదీ లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ సమస్యకు పరిష్కారం గురువుగారు కనిపెట్టారు. అయినా కుమార్కి ఏదైనా హాని జరిగితే నేను చూస్తూ ఉంటానా? నేను ఉన్నా, నువ్వు ధైర్యంగా ఉండు. నా కన్నాకి ఏదైనా జరిగితే నేను ఒక్క క్షణం కూడా బ్రతకను, గుర్తుపెట్టుకోండి. దేవుడి దయ వల్ల మన గతం కుమార్కి తెలియకూడదు. నేను అదే కోరుకుంటున్నా. దేవి రమేష్ గుండెలపై నిద్రపోతుంది. కాసేపటికి రమేష్ కూడా నిద్రపోయాడు. ఒక నిర్మానుష్యమైన అడవిలో ఒక గుహలో ఒక మాంత్రికుడు ఏవో పూజలు చేస్తూ ఉంటాడు. అతడికి ఎదురుగా ఒక ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు. అక్కడ ఉన్నట్టుండి ఆ మాంత్రికుడు చేసే పూజలో నుంచి పెద్ద పెద్దగా మంటలు వచ్చాయి. ఇద్దరు వ్యక్తులు, స్వామి, 24 సంవత్సరాలుగా ఈ పూజ చేస్తూనే ఉన్నాం, కానీ ఇప్పటి వరకు ఏమీ లాభం లేదు. కనీసం వాడు ఎక్కడ ఉన్నాడో ఆచూకు కూడా తెలియలేదు. ఇప్పుడు కూడా పూజ ఫలించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం స్వామి? స్వామి, మాంత్రికుడి పేరు. మన శక్తి వాడి పాదం వరకు కూడా వెళ్ళట్లేదు. వాడికి ఏదో పెద్ద దైవశక్తి రక్షణగా ఉంది. అది ఉండగా మనం వాడి గాలిని కూడా తాకలేము. మరి ఎలా స్వామి? ఇంక వాడు మనకి దొరకడా? తప్పకుండా దొరుకుతాడు, కానీ దానికి సమయం కావాలి. ఎలా వస్తుంది స్వామి ఆ సమయం? ఎంత గొప్ప శక్తి అయినా ఏదో సమయంలో బలహీనపడక తప్పదు. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దివ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసిన దివ్య, ఈ టైంలో గీత ఫోన్ చేస్తుందేంటే అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో గీత, ఈ టైంలో ఫోన్ చేస్తావేంటే? రేపు ఉదయం 8 గంటలకు మనం కాఫీ షాప్కి వచ్చేయి. దివ్య ఎందుకే అనేలోపు గీత ఫోన్ కట్ చేసింది. దీనికి ఇంత కంగారు ఇచ్చావేంటి దేవుడా? పాపం, దీన్ని వినయ్ ఎలా భరిస్తాడో ఏంటో అని దివ్య అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం కాఫీ షాప్లో, ఎందుకే ఇంత తొందరగా రమ్మన్నావు? నీకో గుడ్ న్యూస్. ఏంటి? కొంపతీసి కుమార్ నన్ను లవ్ చేస్తున్నాడా? ఎప్పుడు కుమార్ పైనే కాదు తల్లి, అప్పుడప్పుడు మా మీద కూడా మనసు పెట్టండి. సొల్లు ఆపి విషయం ఏంటి చెప్పు. నాది సొల్లా? ఓకే, ఇప్పుడు నా అవసరం కాబట్టి వదిలేస్తున్నా. మా ఎంగేజ్మెంట్ డేట్స్ ఫిక్స్ అయిపోయింది. కంగ్రాట్స్ గీత, చాలా సంతోషంగా ఉంది. ఆయన స్టడీస్ అయిన తర్వాత అన్నారు. మరి స్టడీస్కి ఇంకా 2 months ఉన్నాయిగా. ఇప్పుడు ఓన్లీ ఎంగేజ్మెంట్, పెళ్ళి స్టడీస్ అయిన తర్వాతే. ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు? ఈ మంత్ లాస్ట్ వీక్. దివ్య గీతని ఏదో అడిగేలోపే వినయ్ ఫోన్ చేస్తున్నాడని పక్కకు వచ్చి మాట్లాడుతుంది. కొంతసేపు అయ్యాక గీత దివ్య దగ్గరకు వస్తుంది. వీళ్ళ మళ్ళీ ముచ్చట్లో మునిగిపోతారు. సడన్గా దివ్య కళ్ళని ఎవరో వెనకాల నుంచి మూస్తారు. ఎవరు మీరు? నా కళ్ళని ఎందుకు మూశారు అని అడుగుతుంది. వెనకాల ఉన్న వ్యక్తి, నేనెవరో నీకు తెలియదా? నిజంగా నాకు తెలియదు. నువ్వు నాకు బాగా తెలుసు స్వీటీ. నేను స్వీటీ కాదు అని నోటి చివరి దాకా వచ్చి ఆగిపోతుంది. అవును, నన్ను స్వీటీ అని పిలుస్తారు, కానీ అలా పిలిచేది ఇద్దరు మాత్రమే. అది కుమార్, కీర్తి. అంటే మనసులో అనుకొని కీర్తి అని అంటుంది. వెంటనే దివ్య కళ్ళకి ఉన్న చేతులు అడ్డు తొలగాయి. దివ్య వెనక్కి తిరిగి చూడగానే కీర్తి కనిపించడంతో ఆనందంతో కౌగిలించుకోవాలని దగ్గరగా వెళ్ళి ఆగిపోయింది. కీర్తికి ఏం అర్థం కాలేదప్పుడు. సారీ, మీరెవరో నాకు తెలియదు. దివ్య, నేనే కీర్తిని, కుమార్ చెల్లిని. సారీ, వాళ్ళిద్దరు నన్ను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. మీరెవరో నాకు తెలియదు, కోపం నటిస్తూ చెప్పింది. దివ్య అన్న మాటలు కీర్తికి అర్థమయ్యాయి. వెంటనే కీర్తి వెళ్ళి దివ్యను కౌగిలించుకొని, సారీ దివ్య, నేను ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను అనేసరికి దివ్య కళ్ళలో నుంచి నీళ్లు వరదలా వచ్చాయి. అలా కాసేపు అయ్యాక ఇద్దరు మామూలు స్థితికి వచ్చాక పక్కనున్న టేబుల్ మీద కూర్చుంటారు.
కీర్తి, ఎలా ఉన్నావే? అందరినీ దూరం చేసుకొని ఇలా ఉన్నా. దివ్య అన్న మాటలు కీర్తికి అర్థం కాక టాపిక్ డైవర్ట్ చేయడానికి, సరే అంకుల్ ఆంటీ ఏం చేస్తున్నారు? దివ్య బాధపడుతూ, నన్ను ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ పైన సంతోషంగా ఉన్నారు. కీర్తి, ఏంటి నువ్వు చెప్పేది? అంటే అవును కీర్తి, మా 10th అయిన తర్వాత కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. కీర్తి బాధగా, సారీ దివ్య. ఆ విషయం వదిలే కానీ నువ్వెప్పుడు యూఎస్ నుంచి వచ్చావే? నేను ఇండియా వచ్చి 4 సంవత్సరాలైంది. అదేంటి అప్పటికీ నీకు ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వవుగా? అదొక పెద్ద స్టోరీ, అయినా ఇప్పుడెందుకు? ప్లీజ్ చెప్పవే, ఎంత పెద్ద స్టోరీ అయినా వింటాం, చెప్పవే. నువ్వు అడగడం నేను చెప్పకపోవడమా? చెప్తా విను. కీర్తి స్టోరీ. నేను యూఎస్ఏలో చదువుతున్నప్పుడు మా మామయ్యకి హెల్త్ బాగలేదని చూడడానికి ఇండియాకి వచ్చా. అప్పుడే నేను మా బావని చూసా. మా బావని చూడగానే నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఆ అలజడిని ప్రేమ అంటారని నాకు తెలియడానికి వారం రోజులు పట్టింది. బావ నన్ను చిన్నపిల్లలా చూసుకునేవాడు. ఏది అడిగితే అది నా ముందు ఉంచేవాడు. మా బావ మీద రోజురోజుకి ఇష్టం పెరిగిపోతుంటే ఇంకా నా వల్ల కాక నా ప్రేమ విషయం గురించి మా బావతో మాట్లాడదామని మా బావని కాఫీకి తీసుకొని వెళ్ళా. నేను చెప్పడం మొదలు పెట్టగానే మా బావ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి మా బావ పక్కన నిల్చొని మా బావని చూస్తూ ఉంది. మా బావ ఆ అమ్మాయిని నా దగ్గర నుండి కొంచెం దూరం తీసుకువెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి మా బావ ఫ్రెండ్ అనుకునే లోపే ఆ అమ్మాయి బావని కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం నా ప్రాణం పోయినట్టు అనిపించింది. వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చి ఆటోలో ఇంటికి బయలుదేరాను. ఆటో వెనకాలే బావ నన్ను ఫాలో అవుతూ నన్ను పిలుస్తూ వచ్చాడు. కానీ నాకు నా బాధలో అవేం వినిపించలేదు. నా మనసంతా మా బావ గురించి ఆలోచనలు. ఆ ఆలోచనలతోనే ఇంటికి చేరి సరాసరి నా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఏడవడం మొదలుపెట్టాను. కొంచెం సేపు అయ్యాక శాంతంగా ఆలోచించడం మొదలుపెట్టా. ఇంట్లో మా బావ తప్పేముంది? నేనే అనవసరంగా ఊహించుకున్నా. పోనీలే, మా బావ సంతోషంగా ఉంటే చాలు అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయా. ఉదయం లేవగానే మా బావ నా ముందు నిలబడి చూస్తున్నాడు. మా బావ నుండి ఎలాగైనా తప్పించుకోవాలని, లేకపోతే నిన్న కాఫీ షాప్లో నుండి ఎందుకు ఇంటికి వచ్చేసానని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ ఉండగా మా బావ నా దగ్గరకు రావడం గమనించి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఒకసారి అయితే తప్పించుకున్నాను, కానీ ఇక్కడే ఉంటే మా బావకి నేను ఏదో ఒకసారి దొరికితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని మా మావయ్య దగ్గరకు వెళ్ళి నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పా. మా మావయ్య మొదట ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకున్నాడు. అంతే, మా బావ కూడాకు తెలియకుండా వెంటనే మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. నా శరీరం అయితే ఇక్కడ ఉంటుంది, కానీ మనసు మాత్రం మా బావ దగ్గరే ఉండేది. బహుశా అందుకేనేమో ఎవరితోనూ సరిగ్గా ఉండేదాన్ని కాదు, ఏది సరిగ్గా తినేదని కాదు. నేను అలా ఉండటం వల్ల కుమార్ అన్నయ్యకి డౌట్ వచ్చింది. ఒకరోజు పెద్దమ్మ ఏదో చిన్న ఫంక్షన్ ఉందని నన్ను రమ్మంది. నేను రాను అనేసరికి నాకు అన్నయ్యని తోడుగా ఉండమని చెప్పి వెళ్ళిపోయింది. మా పెద్దమ్మ వెళ్ళగానే నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన కొంత సమయానికి అన్నయ్య నా రూమ్లోకి వచ్చాడు. కుమార్, ఏంటి కీర్తి ఈ మధ్య అదోలా ఉంటున్నావు? ఏంటి సంగతి? ఏం లేదన్నయ్య, నాతో చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు. అదేం కాదన్నయ్య, కొంచెం హెల్త్ బాగలేదు అంతే. హెల్త్ బాగలేకపోతే పడుకోవాలి, అంతేగాని రాత్రులు ఏడుస్తూ కూర్చోకూడదు. కీర్తి ఒక్కసారిగా ఉబికి వస్తున్న దుఃఖాన్ని బయట పెడుతూ కుమార్ని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. కుమార్ కీర్తి తలపై చేయి వేసి ఏమైందని అడిగాడు. అలా అడగడం ఆలస్యం. మొత్తం జరిగిందంతా కుమార్కి చెప్పింది. నేను ఒకటి అడుగుతా, చెప్తావా? అడుగన్నయ్య. బావ ఎవరినైనా లవ్ చేస్తున్నట్టు నీకు ఎప్పుడైనా చెప్పాడా? లేదు. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? మరి ఆ రోజు కాఫీ షాప్లో జరిగింది? ఒక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. ఎంతలా అంటే మనం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళను కూడా మన దరి చేరకుండా చేస్తుంది. నాకు జరిగింది గుర్తుంది కదా, అలా అన్నమాట. అంటే నేను చూసింది నిజం కాదా? పోనీ కాదు అనుకుందాం, కానీ బావకి నా మీద ప్రేమ ఉందో లేదో తెలియదు కదా. వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ. నీకెలా తెలుసు అన్నయ్య? ఎలా అంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక 60 సార్లైనా ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావో అని అడుగుతాడు. అది చాలు వాడికి నీ మీద ఉన్న ప్రేమ చెప్పడానికి. నిజమా? ఆయన నువ్వు చెప్తే నిజమే అయి ఉంటుంది. ఆగు, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతా. ఇప్పుడు వద్దు కీర్తి, రేపు ఉదయం కాల్ చేసి చెప్పు. ఓకే అన్నయ్య. కుమార్ కీర్తి నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళిపోతాడు. కీర్తి నిద్ర నుండి లేచేసరికి కింద ఇల్లంతా గోలగోలగా ఉండటం వల్ల కీర్తి హాల్లోకి వచ్చి చూస్తుంది. ఎదురుగా వాళ్ళ బావ వాళ్ళు ఉండటం చూసి షాక్ అవుతుంది. వెంటనే షాక్ నుండి తేరుకొని తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తుంది. వాళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి?
అనే ఆలోచనలతోనే ఫ్రెష్ అయ్యి కుమార్ రూమ్కి వెళ్ళి అడుగుతుంది. కుమార్ చెప్పిన సమాధానం విని కీర్తి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. అంతే, వెంటనే బావకి పెళ్లి చూపులేంటి, ఇంకా బావకి పెళ్లి చేసుకునే అంత ఏజ్ రాలేదు కదా, ఆయన నువ్వు నాకు హెల్ప్ చేస్తా అని ఇప్పుడు బావకి పెళ్లి చూపులకి రెడీ అవుతున్నావా? ఛీ, నాతో మాట్లాడకన్నయ్యా అని అలిగినట్టు ఫేస్ పెట్టింది. నువ్వెళ్ళి బావకి నీ ప్రేమ విషయం చెప్పు, నీకు నేను హెల్ప్ చేస్తా అని కుమార్ అనటంతో కొంచెం ధీమా వచ్చింది. కీర్తి కుమార్కి ఏదో చెప్పేలోపే పెళ్లి వాళ్ళు బయలుదేరారు అని చెప్పడంతో కీర్తి వల్లంతా షివర్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు కుమార్ కీర్తి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. ఆలస్యం చేసే కొద్దీ అవకాశం చేయి జారిపోతుంది, అందుకనే ఇప్పుడు వెళ్ళి చెప్పు, నువ్వేం భయపడకు, ఏదైనా సరే నేను చూసుకుంటా అని చెప్పటంతో కీర్తికి ధైర్యం వచ్చి వాళ్ళ బావ కోసం వెతుకుతూ హాల్లోకి వెళ్ళింది. అక్కడ వాళ్ళ బావ సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాలపై కూర్చొని వాళ్ళ బావపై ఉన్న ప్రేమ అంతా చెప్పింది. అంతే, వెంటనే వాళ్ళ బావ కీర్తిని కౌగిలించుకొని ఐ లవ్ యూ టూ అనడంతో హాల్లో మొత్తం చప్పట్లతో సందడిగా మారింది. వెంటనే వాళ్ళ బావకి దూరం జరుగుతూ చూసింది. చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండటంతో అప్పుడు అర్థమైంది ఈ పని కుమార్ అన్నయ్యదని. వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పింది. అంతే, ఇంకా యుఎస్ వెళ్లకుండా ఇక్కడే ఉండి మెడిసిన్ కంప్లీట్ చేసి 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నా. ఇదిగో ఇప్పుడు వినయ్ ఎంగేజ్మెంట్కి హైదరాబాద్కి వచ్చా. అదే నా స్టోరీ. నీ ప్రేమకథ బాగుంది, కానీ వినయ్ నీకు ఫ్రెండా కీర్తి? కాదు. మరిది ఏంటి? అవును, వినయ్ డాడ్ మా మావయ్య. అమ్మ తల్లి, ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పమ్మా, లేకపోతే నువ్వు ఇచ్చే ట్విస్ట్లకి నేను పైకి పోతానేమో అని భయంగా ఉంది. కీర్తి నవ్వుతూ చెప్తా విను. మా అమ్మకి 2 అన్నయ్యలు, 1 అక్క. ఒక అన్నయ్య మా బావ వాళ్ళ నాన్న, ఇంకో అన్నయ్య వినయ్ వాళ్ళ నాన్న. ఇంకా మా పెద్దమ్మ గురించి నీకు తెలుసు. మా పెద్ద మామయ్యకి మా బావ ఒక్కడే, చిన్న మామయ్యకి వినయ్ ఒక్కడే. ఇంకా మేము మా పెద్దమ్మ వాళ్ళ గురించి నీకు తెలుసు. పెద్ద మామయ్య చిన్న మామయ్య అంటే నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ పేర్లు చెప్పు. మా పెద్ద మామయ్య పేరు ప్రసాద్, వాళ్ళ భార్య పేరు కవిత. చిన్న మామయ్య పేరు శ్రీను, వాళ్ళ భార్య పేరు లక్ష్మి. ఇంకా మా పెద్దమ్మవి మావి నీకు తెలుసు. ఇంకో విషయం చెప్పనా, మా పెద్దమ్మకి మా 2వ అత్తకి మా అమ్మకి కుమార్ అన్నయ్య అంటే ఎంతో ప్రాణం. ఎంత ప్రాణం అంటే వాడికి చిన్న దెబ్బ తగిలినా వీళ్ళ కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. మరి మీ పెద్ద అత్తయ్యకి కుమార్ అంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం ఏంటి, తనకి ఇష్టమే. కానీ వీళ్ళ ముగ్గురు వాడిని చూసుకుంటే మా పెద్ద అత్త మమ్మల్ని చూసుకుంటుంది. స్వీట్ ఫ్యామిలీ. తొందరలో నువ్వు మా ఫ్యామిలీ అవుతావులే. ఏంటి? ఏం లేదు. అయినా నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు? మా అన్నయ్య. నేను ఇక్కడ వచ్చాక అన్నయ్యను నీ గురించి అడిగా, అప్పుడు చెప్పాడు. అలా కాసేపు కూర్చొని షాపింగ్ చేసి ఇంటికి బయలుదేరతారు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళ వెనకాల పోలీస్ కార్ వీళ్ళని ఫాలో అవుతూ వచ్చి వీళ్ళ ముందు అవుతుంది. అందులో నుంచి ఒక కానిస్టేబుల్ బయటకు వచ్చి వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళి మీ మీద కేసు ఫైల్ అయింది, మిమ్మల్ని ఏసీపీ సార్ తీసుకురమ్మని చెప్పారు అని అంటాడు. అంతే, వీళ్ళకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు కీర్తి ఇంకా ఉంది